సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. గతంలో ఎన్నడూ జరగని విధంగా 4 రోజుల పాటు ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రత్యేకతను చాటుకున్నాయి. 100 జతల ఎడ్ల పోటీల్లో పాల్గొనడం, ఎక్కువ మంది పోషకులకు బహుమతులు ఇవ్వడం, వీక్షకులు చూసేందుకు ప్రత్యేక వసతులతో పాటు భోజన సౌకర్యాలు కూడా కల్పించడం ప్రత్యేకతగా మారింది. జనసేన నేత గరికపాటి వెంకట్ ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన పోటీలు నిన్నటితో ముగిశాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎద్దులు ఈ పోటీలో పాల్గొన్నాయి. దర్శి పట్టణంలో కని విని ఎరుగని రీతిలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నిర్వహించిన గరికపాటి వెంకట్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా కృషి పట్టుదలతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ గారు అలాగే వారి కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు అలాగే గొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులకి అలాగే జనసేన నాయకులు రమేష్ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు అలిసిపోయి రైతాంగం అంతా కూడా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. గత 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధిలో వెనక్కిపోయారు, కష్టాల్లో ముందున్నారు. దేశంలోనే ఆత్మహత్యల్లో ఈరోజు రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. రైతాంగం ఆత్మహత్యల్లో అంటే చాలా బాధ కలుగుతాం. గత 4.5 సంవత్సరాలుగా రైతులకు గిట్టుబాటు లేదు. పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం 3,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి ఎన్నో మాయమాటలు చెప్పి మోసం చేస్తాం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఈరోజు రైతుకి ఏ ఒక్క సంవత్సరం కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అలాగే సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేదు, కొన్న వాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వలేదు. ఈ విధంగా రైతాంగాన్ని మోసం చేశారు. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో 90% సబ్సిడీ ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఈరోజు ఏమి ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. డ్రిప్ ఇరిగేషన్ పక్కన పెట్టారు. అలాగే వ్యవసాయానికి సబ్సిడీలో పరికరాలు ఇచ్చారు చంద్రబాబు గారు. ఎస్సీ ఎస్టీలకి 70% సబ్సిడీ ఇచ్చారు వ్యవసాయ పరికరాలు. ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో తైవాన్ స్పేర్లు ఇవ్వట్లేదు, కనీసం నీళ్ళ ఇంజన్లు ఇవ్వట్లేదు. దురదృష్టవశాత్తు కనీసం టార్పాలిన్ పట్టలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రైతుల్ని పూర్తిగా వంచిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకే ఈరోజు రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిద్దామని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ గారు అలాగే వారి కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు అలాగే గొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులకి అలాగే జనసేన నాయకులు రమేష్ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు అలిసిపోయి రైతాంగం అంతా కూడా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. గత 4.5 సంవత్సరాల జగన్మోహన్